మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? దేవుడు గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో మరి ఆదరించే మాటలు, మనల్ని ధైర్యపరిచే మాటలు, మనల్ని ఓదార్చే మాటలు, మనము బంధకంలో పడి ఉన్నామా, నిరీక్షణలో పడి ఉన్నామా, బాధల్లో పడి ఉన్నామా, మరి ఇబ్బందుల్లో పడి ఉన్నామా, అన్ని సమస్యల్లో చిక్కుపోయి నలిగిపోయి మనం నిరుత్సాహంతో మరి దేవుని సహాయం కొరకు కోరుతున్నామా, అందుకు దేవుడు మరి మనకి తగినట్టుగానే ఈ దినము దేవుడు మనకి ఈ వాగ్దానాన్ని ఇచ్చాడనమాట అండి. మరి ఈ దినమంతా కూడా మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము రావాల్సిన దీవెనాశీర్వాదాలు దేవుడు మనకి మెండుగా అనుగ్రహిస్తాడనమాట అండి. మరి నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ రకంగా ప్రార్థన చేస్తున్నప్పటికీ, అది దీనత్వంతో కూడిన ప్రార్థన, లేదంటే బాధకరమైన ప్రార్థన, మరి అది ఏ రకంగా చేస్తున్నప్పటికీ దేవుడు నీ ప్రార్థనని అంగీకరిస్తానంటున్నాడు. తగిన సమయమందు మరి నీకు జవాబునిస్తానంటున్నాడు. మరి నీ శత్రువులు ఎదుట నేను ఎంతగానో ఇచ్చిస్తానని అంటున్నాడు. మరి ఆయన చేతి నీడలో మనల్ని దాస్తానని అంటున్నాడు. మనల్ని దీన మనసులో ఉంచుతానని అంటున్నాడు. ఇలాగా ఇన్ని రకాలైన ఆదరణకరమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే అది దేవుని యొక్క కృప అండి. మరి రేయి మొదటి జామున చూడటానికి దేవుడు మనకు కృప చూపించాడు కదండి. మరి ఎంతోమంది ధనాన్ని చూడలేక కాలగర్భంలో గతించిపోతున్నారు. కానీ సజీవంగా దేవుడు మనల్ని ఉంచాడు అంటే అది దేవుని యొక్క కృపనే మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఒక్కసారి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఇవ్వబడతానండి, అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా మనం పొందుకుంటూనే ఉంటామండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో ఈ దినమంతా నెరవేర్పు కలగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.